నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మౌన తరంగాలు ఈ నవలలోని 20వ భాగాన్ని వినేద్దామా? శేషగిరి పై అంతస్తులోని గదిలోకి వచ్చాడు. అన్నమ్మగారు మంచానికి తలానించుకుని క్రింద నేల మీద కూర్చునుంది. ఆవిడ ప్రాణం లేని బొమ్మలా ఉంది. పెద్దమ్మగారు, శేషగిరి గుమ్మంలో నుంచి పిలిచాడు. ఆ పిలుపు వినగానే ప్రాణం వస్తున్న దానిలా ఆవిడ తలెత్తింది. గుమ్మంలో నిలబడిన శేషగిరి ఆవిడకి నమస్కరించాడు. పూర్తిగా బట్టతలతో, కాస్త లావుగా, కాస్త రంగు తక్కువగా, నిండుగా ఉన్న ముఖంతో ఉన్న వ్యక్తి ఎవరో ఆమెకు అస్సలు గుర్తురానట్టు చూస్తోంది. చిక్కిపోయిన ఆవిడ్ని చూస్తే శేషగిరి గుండెలు తరుక్కుపోయినాయి. ఆవిడ తనని గుర్తుపట్టలేదని తెలిసిపోయింది. నేనండి, శేషగిరిని. ఉమతో ఒకసారి, ఉమ కోసం మరోసారి మీ ఊరు, మీ ఇంటికి వచ్చాను. ఉమా నా దగ్గర కంప్యూటర్ వర్క్ చేసింది. ఈ మాటలు ఆవిడకి ఆక్సిజన్ ఎక్కినట్టే. ముఖంలోకి సంతోషం వచ్చింది. నువ్వా? నేను గుర్తుపట్టలేకపోయాను అంది చేతులు జోడిస్తూ. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అంటూ అతను లోపలికి వచ్చాడు. అన్నమ్మ లేచింది. నిండుగా భుజాల చుట్టూ కొంగు లాక్కుంది. శేషగిరి ఆ గది పరిచయమే అయినట్టు గదంతా కలయజూస్తూ, చూశారా, మీకోసం మీ అమ్మాయి ఎన్ని ఏర్పాట్లు చేసిందో. ఈ గదిలో ఉన్న మిమ్మల్ని చూస్తే ఈరోజు ఉమ ఆత్మ శాంతించిందని నాకు అనిపిస్తోంది. ఆవిడ చేతిలోకి గడ్డం దించుకుని కిందకి చూస్తోంది. ఆవిడ ఏడుస్తోందని అతనికి అర్థమైంది. మీరు కూర్చోండి, ముందొచ్చి కూర్చోండి. మీరు నిలబడితే నేను వెళ్ళిపోతాను. మీతో మాట్లాడాలని నాకు చాలా అనిపిస్తోంది చనువుగా అన్నాడు శేషగిరి. పర్వాలేదు బాబు అంది. కాదు, కూర్చోవాల్సిందే బలవంత పెట్టాడు. ఆవిడ అక్కడ దేవుడి ముందు వేసి ఉన్న చాప మీద కూర్చుంది. శేషగిరి మంచం దగ్గరే కింద కూర్చున్నాడు. మీరు ఇప్పటికైనా వచ్చి మంచి పని చేశారు. సుమనకి మీ తోడుంటే బాగుంటుంది అన్నాడు. తనని వదిలి నేనెక్కడికి వెళ్ళను అంది. వెళ్ళకూడదు. ఇన్నేళ్ళు మీరుండి కూడా సుమన ఒంటరిదిగా బతికింది. భారమంతా విజయ్నే మోయమండం కూడా మీకు భావ్యం కాదు. నా వల్ల చాలా తప్పే జరిగింది బాబు అందావిడ దుఃఖపూరిత కంఠంతో. తప్పొప్పులు పట్టించుకునే పట్టుదల ఉన్న స్వభావం కాదు మా విజయ్ది. ఉమని పోగొట్టుకున్నది మీరు ఒక్కరే కాదు, వాడు కూడా. ఇక్కడ మీకు నచ్చనివి ఏవైనా జరిగితే మనసులో పెట్టుకోకండి. విజయ్ని, సుమనని మీరు బాగా చూసుకుంటే ఉమా ఆత్మ చాలా సంతోషపడుతుంది. ఇంతకంటే మీకు నేనేం చెప్పలేను. సుమన మిమ్మల్ని చూసి భయపడినా, పారిపోయినా మీరు సహనం చూపిస్తే మీకు తప్పక మాలిమవుతుంది. నాకు తెలుసు అందుకే పిలవకుండా వచ్చేశాను. ఎవ్వరూ కోరకుండానే ఇక్కడే ఉండిపోయాను. మీరు ఇక్కడ ఉండిపోగలిగితే మీ దుఃఖం త్వరలోనే మర్చిపోతారు. మీరు మర్చిపోలేనట్టే మేమెవ్వరం ఉమని మర్చిపోలేదు. విజయ్ రెండో పెళ్లి మాట ఎత్తకుండా ఉండిపోయాడంటే చూడండి. ఆవిడ అవునన్నట్టు తలూపింది. ఇదిగో, ఎక్కడండి మీరు? వాసు మీకోసం ఏడుస్తున్నాడు కాంతం గారు కేక పెట్టింది. శేషగిరి లేచాడు. పెద్దమ్మగారు, నేను ఇక్కడికే వచ్చేశాను. ఈ ఊళ్ళోనే ఉంటాను. మీకు ఈ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా మీదే. నేను ఇల్లు తీసుకుని స్థిరపడిన తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్ళి నా దగ్గర అట్టే పెట్టుకుంటాను అంటూ లేచాడు. భగవంతుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి నాయనా అంది. అలా అనండి, మీ ఆశీస్సులు మాకు చాలా అవసరం అంటూ శేషగిరి వెళ్ళాడు. లంచ్కి ఆర్ముగం కూడా వచ్చాడు. ఓ పక్క సదా, ఆర్ముగం, ఇంకో పక్క శేషు, భార్య, కొడుకు, తన పక్కన చిన్ని, బోన. లంచ్ టేబుల్ దగ్గర మాటలు నవ్వులతో ఇల్లంతా కళగా సందడిమయంగా ఉమ ఉన్నప్పటి రోజులుగా ఉంది. అందరూ భోజనాలకు ఉపక్రమించారు. భోజనం చేయడం మొదలు పెట్టబోయే ముందు విజయ్ సడన్గా మణెమ్మని పిలిచాడు. మణెమ్మ తగ్గు స్వరంలో అటు చూశాడు. మణెమ్మకి అర్థమైంది. పెద్దమ్మగారి భోజనమేనా? ఆవిడకి చిన్న స్టవ్వు, సిలిండరు పై గదిలో పెట్టాను. బియ్యం, పప్పు ఇచ్చాను. పొలగం చేసి దేవుడికి పెట్టుకుని తింటానంది. మణెమ్మ కంఠం బాగా తగ్గించి కుటుంబ ఆంతరిక విషయంలా చెప్పింది. మధ్యాహ్నం అవుతుండగా ఇంటి ముందు మరో కారు ఆగింది. అందులో నుంచి శ్రీలత, పిల్లలు దిగారు. సదా, శ్రీలత మాట్లాడుకోలేదు. అన్నయ్య గారు,
జరిగిందంతా మీకు చెబుతాను. నాలో తప్పుంటే మీరు చెప్పుచ్చుకుని కొట్టండి, నేను పడతాను అంటూ దండకం మొదలుపెట్టింది. శ్రీలతను చూడగానే సదా వెళుతున్న ఆర్ముగంతో నన్ను కాస్త విడిసిలో దింపండి అంటూ అతనితో జారుకున్నాడు. సుందరం అర్జెంటుగా చూడాల్సిన ఫైల్స్ టేబుల్ మీద ఉన్నాయని విజయ్ని తొందర చేస్తున్నాడు. విజయ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఫోన్ మోగింది. విశాఖపట్నం జయంత్ ఉన్న హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, జయంత్ ఇంకా రాలేదు, వెళ్ళి 4 రోజులైంది అని వార్డెన్ చెప్పాడు. ఇంకా రాలేదా? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫ్రెండ్స్తో వెళ్ళాడేమో, ఎంక్వైరీ చేశారా? అతనికి ఫ్రెండ్స్ ఉన్నదే 2, వాళ్ళు ఊరెళ్ళి చాలా రోజులైంది. సెలవులు ఇవ్వగానే రమ్మంటే ఒక ఫ్రెండ్తో వెళ్ళి అక్కడి నుంచి వస్తానని అన్నాడే మరి అన్నాడు విజయ్. ఇదివరకు 2-3 సార్లు ఇలాగే జరిగింది సార్. మీ దగ్గరకు అర్జెంటుగా వెళ్ళాలని మా దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. మీ దగ్గరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళావు అంటే చెప్పడం లేదు. ఓకే, రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పండి. విజయ్ ఫోన్ పెట్టేశాడు. అతని మనసు ఫైల్స్ మీద ఏకాగ్రత నిలపలేకపోతోంది. 2 రోజులు గడిచాయి. విజయ్ మనసులో జయంతిని గురించిన ఆదుర్దానే కదులుతోంది. విశాఖపట్నం హాస్టల్కి ఫోన్ చేస్తే నిన్ననే ఫోన్ చేశాడు. హాస్టల్కి వచ్చేస్తానని అన్నాడు. మీరు చేయమన్నారని చెప్పాము అంటూ వార్డెన్ చెప్పాడు. విజయ్కి క్షణం తీరిక లేకుండా ఉంది. బోనాని తనతో ఉండమని సుమన అడగడంతో బోనా ఇక్కడే సెటిల్ అయిపోయింది. శేషుని తన కంపెనీలో షేర్ ఇచ్చి భాగస్వామిగా చేరమని మాధవి ఆహ్వానించిందని శేషు చెప్పాడు. ఈ కాంతంతో నేను పడలేకపోతున్నారా విజ్జు? ఇక్కడే నీ దగ్గరే ఉంటే నా ప్రాణం కాస్త శాంతిగా ఉంటుంది అన్నాడు శేషు. మాధవి దగ్గర చేరడం ఎందుకు? నా కంపెనీ నీది కాదా శేషు? విజయ్ నిష్ఠూరంగా అన్నాడు. కాదని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే నీ దగ్గరకే వచ్చేద్దామని అనుకున్నా. కానీ మాధవి ఆ కంపెనీ నడపలేక సతమతమవుతోంది. ఒంటరి మనిషి, భర్త లేడు. అందరూ ఆమెను ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చూస్తున్నారు. నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇవ్వాలంటే ఇప్పుడున్న వారిలో ఎవరో ఒకరిని తీసేయాలి. నేను ఇంకోటి క్రియేట్ చేయగలను శేషు, విజయ్ గట్టిగా వాదిస్తున్నట్టు అన్నాడు. నువ్వు చేయలేవని నేను అనడం లేదు. అవసరమైతే తప్పకుండా అడిగేవాణ్ణి. కానీ అవసరం ఒకటి నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదని ఎందుకు అనుకోవాలి? నువ్వు వేరుగా అనుకోవనే నమ్మకంతోనే నిన్ను సంప్రదించకుండానే అంగీకారం తెలిపాను. సరే, నీ ఇష్టం, అయిష్టంగా అంగీకరించాడు విజయ్. బోన మెల్లగా అన్నమ్మ దగ్గర చేరి కబుర్లు మొదలెట్టి సుమనని కూడా లాక్కెళ్ళేది. అన్నమ్మగారు పెట్టే దేవుడి ప్రసాదం చక్కెర పొంగలంటే బోనాకి మహా ఇష్టం. సుమనకి తెచ్చి బలవంతంగా తినిపించింది. అంకుల్, మీరు కూడా రుచి చూడండి అంటూ విజయ్కి తినిపించబోతే మీరు తినండి అని వెళ్ళిపోయాడు. బోనా, ఇలా ఇవ్వు, డాడీ షేర్ కూడా నేనే తింటాను అని సుమన పిలవడం విజయ్ విన్నాడు. ఆ రోజు పొద్దుటే జయంత్ వచ్చేశాడు. డాడీ, జయంత్ వచ్చాడు, సుమన సంతోషంతో కేకపెట్టింది. విజయ్ గదిలో ఉన్న కంప్యూటర్ ముందు నుంచి బయటకు వచ్చాడు. జయంత్ చిక్కాడు. ముఖం చాలా అలసటగా ఉంది. రా, విజయ్ దగ్గరికి వెళ్ళి భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అని వెంటనే అడగాలని అనిపించింది, కానీ అడగలేదు. అది సమయం కాదు అని తెలుసుకున్నాడు. జయంత్ రాగానే సుమన, బోనా వాళ్ళు ఒక గ్రూప్ అయ్యి నవ్వులు కేకలతో ఇల్లు సందడయింది. జయంత్ను చూసిన తర్వాత విజయ్కి నిశ్చింతగా అనిపించింది. ఎందుకు అలా చిక్కిపోయి నల్లబడ్డాడు అని ఆలోచనలో పడ్డాడు. అతనికి ఒక పక్క శేషగిరి భార్య కాంతంతో పెద్ద సమస్యగా ఉంది. కాంతం చీటికి మాటికి ఆదుర్దాగా కేకలు పెడుతుంటుంది. పిల్లలు భయపడుతున్నారు. బాల్కనీలో ఉయ్యాల్లో ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు విజయ్. అన్నమ్మగారు సాయంత్రం పూజ కోసం వెలిగించిన అగరబత్తి వాసన ఇంకా గాలిలో మిళితమై ఉండి ఉండి సన్నగా వస్తోంది. ఎంత చిత్రం! దేవుణ్ణే నమ్మని, ఎన్నడూ దేవుడికే నమస్కరించని, ఎప్పుడు గుడికి కూడా వెళ్ళని తన ఇంట్లో ఆ దేవుడు పాలరాతి మందిరం కట్టించుకుని కొలువుదీరడమే కాక 2 పూటలా పూజలు చేయించుకుని నైవేద్యాలు అందుకుంటున్నాడు. ఇంట్లో అందరూ మణమ్మ చేసే బ్రేక్ఫాస్ట్ తిరస్కరిస్తూ అన్నమ్మగారు చేసిన ప్రసాదం పలహారం కావాలని అంటున్నారు. వారు కోరినంత మేర పలహారం అందుతోంది. ఉదయం వేళ అప్పుడప్పుడు నేతిలో జీడిపప్పులు వేయించిన ఘుమఘుమలు అతని నాసికాపుటాలకు తాకుతూ ఉంటుంది. ఆ గదిలో అతనికి వెళ్ళే పని లేదు, వెళ్ళడు. ఆ గది తలుపులు ఎప్పుడూ వారాకిలుగా వేసుంటాయి. ఆవిడ తనున్నప్పుడు బయటికి రాదు.
ఒకసారి అనుకోకుండా ఆఫీసు నుంచి వచ్చాడు. మెట్ల మీద కూర్చుని మణెమ్మతో కబుర్లాడుతున్న ఆవిడ చప్పున లేచి గదిలోకి వెళ్ళింది. తలుపులు ఓరగా మూసుకున్నాయి. అయ్యగారు, కాఫీ తీసుకురానా? మణెమ్మ అడిగింది. తీసుకురా. చూడు, బిగ్గరగా పిలిచాడు. మణెమ్మ తిరిగి చూసింది. నేను రాక్షసున్నో దెయ్యాన్నో కాదు, ఎవ్వరిని మింగను. నన్ను చూసి ఎవ్వరూ పారిపోనవసరం లేదు. నన్ను అవమానించనక్కర్లేదు. విన్నావా? గట్టిగా అని ఆగ్రహంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాంతాన్ని కౌన్సిలింగ్కి పంపాలని అనుకున్నారు. సిటీలో ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ అరుణాచలం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు విజయ్. వస్తుందంటావా? శేషగిరి అపనమ్మకంగా విజయ్ని అడిగాడు. నేను చెప్పాను వస్తానంది అన్నాడు విజయ్. నువ్వెంతైనా చెప్పు విజయ్, ఈయనకి నా మీద నమ్మకం లేదు. వెనక నుంచి కాంతం అంది. ఇద్దరు ఉలిక్కిపడి తిరిగి చూశారు. కాంతం కాఫీ తెచ్చింది ఇద్దరికి. కాఫీ అక్కడ పెట్టి పెట్టగానే, ఈ వెధవ నా వెంట రాకుండా ఎక్కడికి పోయాడు? ఒరే, ఎక్కడ్రా నువ్వు అంటూ పరిగెత్తింది. కొద్ది రోజుల నుంచి ఇంకోటి మొదలుపెట్టింది రహస్యంగా అన్నాడు శేషు. ఏమిటది? నేను ఆవిడ పిల్లాడు ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకుందామంటూ పోరు పెడుతోంది. అదేమిటి? ఎప్పుడో ఎవరో చంపే కంటే ఏ ట్రైన్లోనో, ఏ బస్సులోనో, ఏ షాపింగ్ మాల్లోనో, ఏ బాంబు విస్ఫోటనంలోనో మరణించే కంటే ఇలా అనుకుని ప్రశాంతంగా చావడం మంచిదట. ఎప్పటికైనా చచ్చిపోయేవాళ్ళమేగా అంటోంది. వాడు కానీ చచ్చిపోతే తను బ్రతకలేదుట. ఒకవేళ తనే చచ్చిపోతే వాడిని ఎవరు చూస్తారు అంటోంది. నాకు నా కంప్యూటర్లే తప్ప ఇంకేదీ పట్టదట. కొడుకుని నేను చూస్తాను అనే నమ్మకం లేదుట. కాంతం కొడుకుని తీసుకొని వచ్చింది. వాణ్ణి శేషగిరి ఒళ్ళో కోలేసింది. వెధవ, పక్కింటి వాళ్ళెవరో గాలిపటాలు ఎగరేస్తున్నారట. చెప్పకుండా పరిగెత్తాడు. వీధిలోకి ఇట్టా వెళ్ళిన పిల్లలు అట్టా మాయమయ్యి శవాలై తేలుతున్నారు. ఒరేయ్, మళ్ళీ వెళ్తావా చెప్పకుండా? వాడి తొడగిల్లింది. శేషగిరి ఆమె చేతిని తోసేశాడు. కాంతం! విజయ్ కూడా గట్టిగా పిలిచాడు. కాంతం విజయ్ పిలుపు వినిపించుకోలేదు. నడుం మీద రెండు చేతులు ఆనించుకుని కళ్ళు ఎర్ర చేసి చూస్తూ, శేషు, నీకెన్నిసార్లు చెప్పాను వాడి ముందు నాతో వ్యతిరేక భావం చూపించొద్దని? వాడికి నేను లోకువైపోతానని అన్నానా లేదా? నువ్వు వాడికి మాటి మాటికి తొడగిలుతూ నరకం పెడుతున్నావు. శేషగిరికి ఆవేశంతో ఏడుపు వస్తోంది. నరకం పెడుతున్నానా? చెప్పకుండా మాయమవుతూ వాడు నన్నెంత నరకం పెడుతున్నాడో నీ మట్టి బుర్రకు అర్థం కావడం లేదు. నరకం పెడుతున్నానా? రేపు ఏ బాంబో పేలి వాడి శరీరంలో కాళ్ళు చేతులు గాలిలో ఎగిరి పడితే అదెంత నరకం? ఎవడో వీడిని ఎత్తుకుపోయి కళ్ళు పొడిచి కాళ్ళు విరిచి బిచ్చగాడిని చేస్తే అదెంత నరకం? నేను వాడిని రక్షిస్తుంటే నువ్వు నరకం అంటావేంటి? నా కోపం వస్తే నీ కంప్యూటర్కి ఏ గతి పట్టిందో తెలుసా? నీకు అదే గతి పడుతుంది, జాగ్రత్త. నా కొడుక్కి నాకు మధ్య అడ్డం రాకు. శేషగిరి కొడుకు తల మీద తల వంచేసుకున్నాడు. అతను గట్టిగా గాలి పీలుస్తున్నట్టు కదులుతున్న అతని భుజాలే చెబుతున్నాయి. కాంతం, అరుణాచలం గారి దగ్గర మనకు అపాయింట్మెంట్ ఉంది. విజయ్ వాచి చూసుకుంటూ గుర్తు చేశాడు. పదండి, నేను రెడీ. వాణ్ణి కూడా రెడీ చేశాను, మీదే ఆలస్యం. వాడెందుకు? వాడు నేను ఇంట్లో ఉంటాం. నువ్వు విజయ్ వెళ్ళండి అన్నాడు శేషగిరి. అలాంటిది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నువ్వు వాడు నాతో రావాల్సిందే. త్వరగాలే, టైం అవుతుంది అంది. సైకియాట్రిస్ట్ దగ్గరికి కాంతాన్ని తీసుకువెళ్ళడం ఎంత సమస్య అవుతుందో అని, దానికి ఎంత యుద్ధం చేస్తుందోనని విజయ్ భయపడ్డాడు. కాంతం చిత్రంగా, సైకియాట్రిస్ట్ దగ్గరకా? నేనా? సరే పదండి, వస్తాను అని అంగీకారం తెలిపేసింది. విజయ్కి ఆమె అంత త్వరగా తర్కం లేకుండా అంగీకారం తెలపడం ఆశ్చర్యంగా అనిపించింది. ముగ్గురు శేషగిరి కొడుకుతో సహా అరుణాచలం దగ్గరికి వెళ్ళారు. ఆయన సరిగ్గా టైంకి లోపలికి పిలిచాడు. విజయ్ తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. ఆయన పిల్లాడిని పలకరించి కొద్దిసేపు కబుర్లు చెప్పాడు కొడుకుతో. నేను శేషగిరి బయట కూర్చుంటాం అన్నాడు విజయ్. నథింగ్ డూయింగ్, మీరు ఎక్కడ ఉండాల్సిందే అంది కాంతం. విజయ్, ఇది భార్యాభర్తల గొడవ కాదు, అత్తాగొడళ్ల పోట్లాట కాదు. నీకు శేషుకి తెలియని రహస్య విషయాలు ఈయన దగ్గర చెప్పేంతవి నాకు లేవు. నా పిల్లాడు నా కళ్ళెదుట ఉండాల్సిందే, కాదంటే నాకు ఈ కౌన్సిలింగ్ అక్కర్లేదు అనేసింది. అరుణాచలం ప్రసన్న ముఖంతో ఆమె మాట్లాడే తీరుని చూస్తున్నారు. విజయ్ వెళ్ళడానికి లేవబోతుంటే ఆయన కూర్చోమన్నట్టు చేత్తో అతని వైపు చూడకుండానే సైగ చేశారు. విజయ్ కూర్చున్నాడు.
మీకు ఇతను ఒక్కడే అబ్బాయా? ఆయన శేషగిరిని అడిగాడు. అతను అవునన్నట్టు తలూపాడు. కాదు, నలుగురు అంది కాంతం. నలుగురా? మిగతా ముగ్గురు ఎక్కడున్నారు? 2 ఏళ్ళు పెరిగి ఒకడు, 6 నెలలు పెరిగి ఒక కూతురు, కడుపులో ఉండగానే 3 నెలల వయసుకి ఒకడు, 5 నెలల ఒక కూతురు పోయారు. శేషగిరి ఏదో చెప్పబోయాడు. ఆయన శేషగిరిని చేత్తో ఆగమన్నట్టు వారించాడు. ఈ అబ్బాయికి ఎన్నేళ్ళు? కాంతాన్ని అడిగాడు. 8 సంవత్సరాలు. మీకు మళ్ళీ పిల్లలు పుట్టలేదా? లేదు. ఏమైనా కారణం ఉందా? సహజంగానే పుట్టలేదా? కారణం ఉంది. ఏమిటి? నేను తెలుసుకోవచ్చా? గర్భం దాల్చినప్పటి నుంచి నాకు ఆ పిల్ల దక్కుతుందా దక్కదా అని ఒకటే వేదన. పిల్లాడు బాగానే ఉన్నాడు. నేను నా భర్తకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. దానివల్ల మీ భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చాయా? రాలేదు. అంటే మీది అంత అన్యోన్యమైన దాంపత్యం అన్నమాట. అవును. మీరు గృహిణిగానే ఉన్నారా? ఉద్యోగం చేస్తున్నారా? నేను ఉద్యోగం చేసేదాన్ని. నాకు పిల్లలంటే ఇష్టం. మొదటిసారి గర్భం దాల్చగానే ఉద్యోగం రిజైన్ చేసేసాను. పనివాళ్ళు ఉన్నారా ఇంట్లో? లేరు. అన్ని పనులు నేనే చేసుకుంటాను. అదేంటి? మీకు పని మనిషిని పెట్టుకునే ఆర్థిక స్తోమత ఉంది కదా. ఒకళ్ళని కాదు, నలుగురిని పెట్టుకోగలను. మరి మీరెందుకు శ్రమ పడుతున్నారు? నా పిల్లాడిని వాళ్ళు ఎత్తుకుపోతారని భయం. ఆయన మౌనంగా ఉండిపోయారు. కాంతం చెప్పసాగింది. నా కొడుకుని గురించి నేను పడే ఆదుర్ద మా ఆయనకి విసుగ్గా ఉంది. అందుకే నన్ను మీ దగ్గరకు తీసుకొచ్చాడు. నా కొడుకు గురించి నేను ఆదుర్ద పట్టం తప్ప? సూటిగా అడిగింది. తప్పు కాదు. వాడి గురించి నేను జాగ్రత్తలు తీసుకోవడం తప్ప? తప్పు కాదు. కాదు కదా. థ్యాంక్ యూ. ఇంకా నేను చేసేవి రెండూ కరెక్టే అని మీరు ఒప్పుకున్నారు. నాకేం కౌన్సిలింగ్ అవసరం ఉంది? మీ ఫీజు ఎంతో చెప్పండి. కాస్త దానికే ఫీజు ఎందుకో? వద్దు. మీ టైం మాకు కేటాయించారు. అది మేము 2 నిమిషాలు వాడుకున్నా, 20 నిమిషాలు వాడుకున్నా ఒకటే. కాంతం లేవబోతుంటే ఆయన అత్యంత శాంతంగా చిరునవ్వుతో, మీరు నన్ను ప్రశ్నలు వేశారు, నేను జవాబు చెప్పాను. 1-2 ప్రశ్నలు నేను వేస్తాను, మీరు జవాబు చెప్పండి. కాంతం లేవబోయిందల్లా కూర్చుంది. సరే అడగండి అంది. కాంతం కళ్ళు ఆయనతో మాట్లాడుతున్నా మాటి మాటికి కొడుకు మీదకే మళ్ళుతున్నాయి. వాడు శేషగిరి ఒళ్ళో నుంచి దిగి పక్క కుర్చీలో కూర్చుంటే, డాడీ ఒళ్ళో కూర్చో అని కసిరింది. వాడు నోట్లో వేలు వేసుకుంటే, పళ్ళు ఎత్తొస్తాయి అంది. ఆమె స్పృహలో సగం వాడి మీదనే కేంద్రీకృతం అయి ఉంది. మీ అబ్బాయి అంటే మీకు చాలా ప్రేమ కదూ అన్నారు అరుణాచలం. ప్రతి తల్లికి తన పిల్లల మీద ప్రేమ ఉంటుంది. మీకు కాస్త ఎక్కువ ప్రేమే ఉందనుకుంటాను అన్నారు ఆయన. కాంతం తీక్షణంగా చూసింది. అంటే నేను అబ్నార్మల్ అని చెప్పబోతున్నారా మీరు? ఆయన తల అడ్డంగా తిప్పాడు. కాదు, అదే మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతోంది. అది బాధ పెట్టిన కొద్దీ మీరు మీ అబ్బాయి మీద ఆ బాధ అనే ఒత్తిడిని ప్రేమ అనుకుంటూ వంపేస్తున్నారు. దీనివల్ల మీ బాధ తగ్గి మీరు ఉపశమనం పొందుతున్నారు. కానీ ఆ కుర్రాడికి అదుపు అనే బాధ ఎక్కువ అవుతోంది. చూసారా, మీ అబ్బాయిని ఒక బాధ నుంచి రక్షించాలనే ప్రయత్నంలో ఇంకో బాధలోకి తోస్తున్నారు. కాంతం చర్రం లేచింది. అంటే అంటే ఏంటి మీరనేది? నేను వెరిదాన్నంటారా? నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారా? నేను అలా అనడం లేదే. మీ అబ్బాయి మీద మీకు ప్రేమ ఎక్కువ అన్నాను. కూర్చోండి. నేను కౌన్సిలింగ్ ఇవ్వడం లేదు. అసలు అది అవసరం ఉందా లేదా అని నేను నిర్ణయించాలంటే మీరు నాతో కాసేపు మాట్లాడాలి. కాంతానికి కోపం వచ్చేసింది. కుర్చీలో నుంచి లేచింది. ఏం మాట్లాడతారు మీరు? మా అబ్బాయి అంటే నాకు వెర్రి ప్రేమ అంటారు, అంతేగా? అదే అబ్నార్మాలిటీ అంటారు. మీ సైకియాట్రిస్టులకేవో కొన్ని పదాలు ఉంటాయి. వాటి మధ్య మమ్మల్ని ఎలా ఇరికించాలా, ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తారు. కాంతం. శేషగిరి విసురుగా లేచాడు. అరుణాచలం అతని వైపు తిరిగి పర్వాలేదు కూర్చోమన్నట్టు కుర్చీ చూపించాడు. విజయ్ కూడా శేషు చేయి పట్టి కూర్చోబెట్టాడు. కుర్చీలో తండ్రి ఒళ్ళో నుంచి కిందకు జారుతున్న కొడుకు తల్లి అరుపులకు భయపడ్డట్టుగా పైకెక్కి తండ్రి ఒళ్ళో పిల్లిలా కూర్చున్నాడు. కాంతం విసురుగా భుజానికున్న బ్యాగ్ తీసి టేబుల్ మీద పడేసింది. చెంగు తిప్పి దోపుకుంది. 2 చేతులు టేబుల్ అంచుని బిగించి పట్టుకున్నాయి. కళ్ళు ఎర్రబడినాయి. వంగి నిప్పులు కక్కుతున్నట్టు తీవ్రంగా ఆయన ముఖంలోకి చూస్తూ, మా ఆయన వెర్రివాళ్ళ నన్ను మీ దగ్గరకు తీసుకొచ్చాడు. నేను ఆయన్ని సంతోషపెట్టడానికి వచ్చాను కానీ నేను వెర్రిదాన్ని కాదు.
మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది నాకు కాదు, ఈ సంఘాన్ని మొత్తం అభద్రతాభావం అనే సుడిగుండంలోకి తీసి వికటాట్టహాసం చేస్తున్న ప్రబుద్ధులందరికీ. ఈ సంఘాన్ని, ఈ దేశాన్ని ఇంత అధ్వాన్న స్థితి అనే అగ్నిగుండం అంచున నిలబెట్టిన పెద్ద మనుషులకి. విన్నారా మీరు? జాగ్రత్తగా వినండి. కేవలం సగటు మనుషులం. మా గోల ఎంతసేపు ట్యాక్సులు ఎలా కట్టాలా, కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలా, నీళ్లు రాకపోతే ఎలా ఎక్కడ కొనుక్కోవాలా, పిల్లలకి స్కూళ్ళల్లో సీట్లు ఎలా సంపాదించుకోవాలా, వారి చదువులకు డబ్బు ఎలా పొదుపు చేయాలా అనే చస్తున్న వాళ్ళం. మా జీవితాలంతా అవసరాలకి ఎక్కడ అప్పులు చేయాలా, వాటిని తిరిగి ఎలా తీర్చాలా అన్నట్టు జీవిత తరాజుని బ్యాలెన్స్ చేసుకోవడానికి వరాహమూర్తి భూమిని మూతి మీద నిలబెట్టుకున్నట్టు మా జీవితం మా చేతుల కింద నుంచి దొర్లిపోకుండా అదుపు తప్పకుండా చేస్తున్న కసరత్తులతో, టైంతో, అదృష్ట దురదృష్టాలతో టైట్ రోప్ వాకింగ్ చేస్తున్న వాళ్ళం. మేము ఎవ్వరికీ అడ్డం రావడం లేదు. ఎవ్వరికి మేము శత్రువులం కాదు. మాకెవ్వరితోనూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. బుద్ధిమంతులైన పౌరుల్లా కట్టమన్న ట్యాక్సులు నోరెత్తకుండా కడుతూ రోజు రోజుకి పెరిగే ధరలని కిమ్మనకుండా చెల్లించడానికి జీవితాన్ని ఇంకా కుదించుకుని నోరెత్తకుండా బతుకుతున్న వాళ్ళం. అయినా మా బ్రతుకులు దినదినం కాదు క్షణక్షణ గండంగా తయారయ్యాయి. మేము ఏం పాపం చేశాం? స్కూల్కి వెళ్ళిన పిల్లాడు తిరిగి వస్తాడో లేదో తెలియదు. బయట ఆడుకోవడానికి వెళ్ళిన అమ్మాయి క్షణంలో మాయమవుతుంది. ఎక్కడ ఎవరు పొంచి ఉండి కిడ్నాప్ చేస్తారో తెలియదు. సినిమాకి వెళ్ళాలంటే భయం, షాపింగ్కి వెళ్ళాలంటే భయం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి. బయటికి వెళ్ళినప్పుడేనా? ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా గతి చూడండి. తలుపులన్నిటికీ తాళం మీద తాళం బిగించినా అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా ఉన్నంత గుబులు. 15 సంవత్సరాల క్రితం రైల్లో ప్రయాణం చేస్తుంటే ఎంత సరదాగా ఉండేది. తోటి ప్రయాణికులతో ఎంత ఆప్యాయంగా ఉండేవాళ్ళం. తెచ్చుకున్న తినుబండారాలు ఒకరికొకరు పంచుకుంటూ కొద్ది గంటలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం అనే ధ్యాసే లేనట్టు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. పరాయి వాళ్ళైనా జంకు గొంకు లేకుండా ఒకరి కుటుంబ విషయాలు ఇంకొకరికి చెప్పేవాళ్ళం. దిగిపోతూ అడ్రస్సులు తీసుకుని ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుని ఆ స్నేహబంధం చివరంటా నిలుపుకునేవాళ్ళం. ఇప్పుడు మన రైళ్లల్లో అలా వెళ్ళగలమా? అసలు రైలు ఎక్కాలంటేనే అదురు. పక్కన కూర్చున్నవాడిని చూస్తే మరీ హడలు. వాడి సూట్ కేసు చూస్తే వణుకే. ఇంకా ఎక్కిన రైలు కానీ ప్లేన్ కానీ చివరికి ఆటో కానీ సురక్షితంగా గమ్యం చేరుస్తుందా? నిశ్చింతే లేదు. ఇంటికి ఆఫీస్ నుంచి భర్త వచ్చినా తలుపు కన్నంలో నుంచి చూసి మరీ అతనేనా లేక అతనిలో ఉన్న దొండగుడా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత కానీ తలుపు తీయలేకపోతున్నామే. ఈ ప్రపంచంలో ఒకరికి మరొకరికి వైరాలుంటే ఊరి చివర మైదానం పెట్టి అందులోకి వెళ్ళి బలాబలాలు తేల్చుకోమనండి. అంతేగాని మమ్మల్ని సమిధలు చేసి మారణహోమాలు సృష్టిస్తున్నారు. ఎందుకు? అసలు దీనికి మూల కారణం ఏమిటి? వీళ్లలో సాటి మనిషి పట్ల జాలి, కరుణ ఎందుకు నశించింది? దానికి కారణాలేంటి? మన దేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలైంది. పరాయి పీడన నుంచి బిడ్డల భవిష్యత్తు రక్షించాలని మా తాతగారు లాంటి వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నదంతా పణం పెట్టి బికార్లయ్యారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు భరించారు. ఎందుకు? తాము కష్టపడ్డా తమ జీవితాలు ఆహుతైనా రాబోయే తమ పిల్లల తరాలు సుఖంగా, సురక్షితంగా ఉంటాయని, అభివృద్ధి చెందుతూ సంతోషంగా, నిర్భయంగా, స్వతంత్రంగా బ్రతుకుతారనే గంపెడంత ఆశతోనే కదా. మరి అది ఎందుకు జరగలేదు? ఈ పీడనాజాడ్యం ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? దీనికి మూల కారణం ఎవరు? దీన్ని మొదట్లోనే ఎందుకు గమనించలేదు? ఎందుకు నియంత్రణ చేయలేదు? అసలు ఈ పరిస్థితి ఇంతవరకు ఎందుకు రానిచ్చారు? మా సురక్షిత బాధ్యత ఎవ్వరికీ లేదా? ఎవ్వరికీ లేదనే నేను నిరాశకి, నిస్పృహకి లోనవుతున్నాను. దయుంచి నన్ను పిచ్చిదాన్ని అనకండి. మీకు దండం పెడతాను. నా పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు మమ్మల్ని బాధించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి బాధింపబడుతున్న మాకు ఇస్తామంటున్నారు. మీకు కూడా మూల కారణం ఏంటో తెలియడం లేదు. అవును, మా గోడు పట్టించుకునే నాదుడే నాకు కనిపించడం లేదు. నాకు అహర్నిశలు నా కొడుకు క్షేమం గురించిన ఆదుర్దాయే. నాకు పిల్లలు పోయి వీడొక్కడు బ్రతికాడు, వీడిని రక్షించుకోవాలనే ఆతురత పట్టడం మీకు పిచ్చితనంగా అనిపిస్తోందా? ఒకడు కాదు 10 మంది ఉన్నా పిల్లలు పిల్లలే. తల్లి క్షోభ తల్లిదే. నేను భయపడకుండా ఉండే మార్గం చెప్పరు మీరు. మీరు కూడా నాది పిచ్చి అని ముద్ర వేస్తే మా ఆయన నన్ను తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో పడేస్తాడు. అప్పుడు నా కొడుక్కి ఎవరు దిక్కు? అందుకే ఆత్మహత్య చేసుకుని హాయిగా ఆనందంగా చచ్చిపోదామని అంటున్నాను.
నా భయం నుంచి నాకు అదొక్కటే విముక్తి మార్గంగా అనిపిస్తోంది. భయం, అవును, అదొక్కటే నాకు నిశ్చింత కలిగిస్తుంది. కాంతం అలిసిపోయినట్టుగా ఒక్కసారిగా కుర్చీలో కూలబడి పెద్దగా ఏడవసాగింది. విజయ్, శేషు చప్పున దగ్గరికి వచ్చారు. శేషు కాంతం భుజం మీద చేయి వేసి నిమరసాగాడు. కాంతం, ప్లీజ్, విజయ్ డగ్గుత్తికతో అడిగాడు. నా వల్ల కాదు డాక్టర్ గారు, నా వల్ల అస్సలు కావడం లేదు. ఒక్కోసారి ఈ ఆదుర్దాతో నా తలలో నరాలు చిట్లిపోతాయా అనిపిస్తోంది. అది ఇంకా భయం కలిగిస్తుంది. నేను పోతే నా కొడుక్కి దిక్కెవరు? కాంతం తల పైకెత్తి ఏడుపుతో వాచిన కళ్ళతో దీనంగా చూస్తూ, డాక్టర్ గారు, పోనీ నా భర్తకి మీరు ఒక్క సలహా చెప్పండి. మాకు ఈ ఉద్యోగాలు, ఈ సుఖాలు, నగర జీవితం వద్దు వద్దు. పట్టుమని 10 మంది కూడా ఉండడం ఒక మారుమూల పల్లెటూరుకు వెళ్ళిపోతాం. అక్కడ అతి మామూలు వాళ్ళలా బ్రతికేస్తాం. అక్కడ ఏ పామో మిమ్మల్ని కరవదని గ్యారెంటీ ఏముందమ్మా? ఆయన సూటిగా అడిగాడు. అది కర్మ అనుకుంటాను. అదే, ఎక్కడైనా ఎప్పుడైనా ఏది జరిగినా, మంచైనా చెడైనా, మనమంతా మన నుదుటి వ్రాత అని నమ్ముతాం. కాంతం జవాబు చెప్పలేనట్టు మళ్ళీ చేతుల్లోకి తలదించుకుంది. చూడమ్మా, నువ్వు తెలివిగల దానివి, విషయాలు బాగా అర్థం చేసుకోగలిగిన దానివి అని నీ మాటల ద్వారా తెలుసుకున్నాను. కాలగమనంలో రాక్షసుల్లాంటి మనుషులు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళని సృష్టించిన కాలమే వాళ్ళని అంతం చేస్తుంది. చూడు, ఎప్పుడో భూకంపం వస్తుందని ఇప్పుడే చచ్చిపోదాం అని అనుకోవడం తెలివైన పనే? ఆపదొస్తుందని ఇప్పుడే మీ జీవితాలకి ముగింపుల నిర్ణయం చేయడం పిరికితనం కాదా? చూడమ్మా, మనిషికి ధైర్యం బలమిస్తుంది, అధైర్యం పిరికితనం నూరిపోసి పారిపోమ్మంటుంది. నువ్వెప్పుడైతే ధైర్యాన్ని ఆశ్రయిస్తావో అదే నీ భయాన్ని తరిమి కొడుతుంది. నువ్వు చేయాల్సింది ధైర్యం నీడలోకి వెళ్ళి నిలబట్టమే. అప్పుడు బతికినన్ని రోజులు నీ కొడుకుతో, భర్తతో సుఖంగా ఉంటావు. నువ్వు పిచ్చిదానివి కాదమ్మా. నీ సంసారాన్ని ఎలా రక్షించుకోవాలా అన్న ఆతురత నిన్ను అణగదొక్కేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం ఒక్కటే నీకు వజ్రకవచం అవుతుంది. వీటికి మూల కారణం ఏమిటి అని అడిగావు నన్ను. వాటి సంగతి అట్లా ఉంచు. ముందు నిన్నింత భయపెడుతున్న ఆదుర్దాకి మూల కారణం ఏమిటో చెప్పనా? సమిష్టి కుటుంబాలను విసుక్కుని, విదిలించి, అసహించుకుని మనం చిన్న కుటుంబాల్లోకి వచ్చాం. ఇవి మళ్ళీ సమస్యలు సృష్టిస్తున్నాయి. 10 మంది కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటే నీకింత ఇన్సెక్యూరిటీ ఉండదు. అటు మంచి చెళ్ళు చూసే పెద్దవాళ్ళు, ఇటు ఆలోచనలు, భయాలు పంచుకునే తోటి వ్యక్తులు ఉండేవారు. ఏదైనా భయం వేసినా ధైర్యం చెప్పడానికి, మనసు నిబ్బరం చేయడానికి బయట వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ వ్యవస్థలో లోపాలు చూసుకుని కాదని తిరస్కరించాం. ఇక్కడ మళ్ళీ ఇబ్బందులే. అసలు ఈ ఇబ్బంది అనేది మనిషి మనసులోనే ఉంది. ఆయన మాటలకి కాంతం అంగీకరిస్తున్నట్టు తల ఊపింది. మా అత్తగారు బ్రతుకుంటే నాకు ఈ బాధలు ఉండేవి కావు. లేదు లేదు, మా ఆయనకి ఆవిడికి పడదు, అది ఇబ్బందే అంది. చూసావా? ఆయన నవ్వారు. కాంతం కూడా నవ్వేసింది. కాంతం, శేషు బయటికి వెళ్ళారు. విజయ్ ఫీజు చెల్లిస్తూ వెనక ఆగాడు. ఆమెలో అబ్నార్మాలిటీ ఏమీ లేదు. చుట్టుపక్కల జరిగే సంఘటనలకి కలతపడుతోంది. ఇలాంటి లేడీ పేషెంట్స్ సంఖ్య ఈ మధ్య నాకు ఎక్కువైంది. విజయ్, అవును, మాధవి ఎలా ఉంది అని అడిగారు ఆయన. విజయ్ తెల్లబోయాడు. మాధవి మీకు తెలుసా అడిగాడు విజయ్. తెలియడం ఏంటి? మీ మమ్మీయేగా నా దగ్గరికి తీసుకొచ్చింది. నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చింది. విజయ్ తెల్లబోయాడు. నాకు తెలియదే. మాధవిది చాలా ట్రబుల్డ్ మ్యారేజ్. మీ మమ్మీ చెప్పలేదా? మాధవి అంటే భర్తకి ఇష్టం, ద్వేషం. చాలా నరకం పెట్టాడు. అంతలో ఫోన్ మోగింది. ఆయన తీశాడు. ఇంకో పేషెంట్ని పంపించనా అని సెక్రటరీ అడుగుతోంది. పంపించు అని ఫోన్ పెట్టేసి ఓకే విజయ్, బాయ్ అన్నాడు. విజయ్ యువతలకు వచ్చేశాడు. మాధవి కౌన్సిలింగ్కి వచ్చిందా? మమ్మీ ఎప్పుడూ చెప్పలేదే అనుకున్నాడు. సాయంత్రం 4 గంటలు అవుతోంది. విజయ్ తన గదిలో కూర్చుని జయంత్తో మాట్లాడుతున్నాడు. జయంత్ ఎప్పట్లా లేడు, పరధ్యాసగా ఉంటున్నాడు. విజయ్ దగ్గర కూర్చోబెట్టుకుని ఏకాంతంగా అతన్ని బుజ్జగిస్తున్నట్టు అడుగుతున్నాడు. ఎనీ ప్రాబ్లం? జయంత్ ముఖ కవళికలు మారినాయి. ఏదో అనబోయి అంతలోనే విరమించుకున్నట్టు పెదవులు కదిలి మూసుకున్నాయి. జయంత్, నేను అడుగుతున్నాను, నువ్వు సూటిగా జవాబు చెప్పు. దేనికి? ఎదురు ప్రశ్న వేయడం, తప్పించుకోవడం కోసమని విజయ్కి అర్థమైంది. నువ్వు ఎప్పట్లా లేవు. మార్పు సహజమని మీరే నాకు చాలాసార్లు చెప్పారుగా అంకుల్. జయంత్,
మార్పు సహజంగా దానంతట అదొస్తే మనం తప్పక స్వీకరించాల్సిందే. కానీ మార్పు స్వీకరించడానికి పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా అంకుల్. జయంత్ ముఖంలో చాలా నిరాశ కనిపిస్తోంది. నువ్వు నీ మనసులో మాట సూటిగా చెప్పు, విజయ్ అడిగాడు. జయంత్ మౌనంగా చేతుల వైపు చూసుకుంటున్నాడు. చెప్పు జయంత్, మృదువుగా ప్రోత్సహించాడు. జయంత్ పెద్దగా నిట్టూర్చాడు. నువ్వు చెప్పాలి, చెబితే నేను నువ్వే ఆ సమస్యను స్వయంగా పరిష్కరించుకోగలవేమో చెబుతాను. థ్యాంక్స్ అంకుల్. నువ్వు చెప్పు ముందు, బలవంతం చేశాడు విజయ్. అంకుల్, ఒక్క మాట అడుగుతాను, మీరు జవాబు చెప్పండి ముందు. అడుగు అంకుల్. డాడీ. గుమ్మంలో నుంచి గది లోపలికి సుమన్ వచ్చింది. మీరిద్దరూ ఏమిటి చర్చిస్తున్నారు అంటూ వచ్చి తండ్రి పక్కన కూర్చోబోయింది. విజయ్ ఆమెను చేయి పట్టి వారిస్తున్నట్టు కూర్చోకుండా ఆపుచేశాడు. చిన్ని, ఒక్క 10 నిమిషాలు బయటకు వెళ్తావా? విజయ్ అడిగాడు. నేనా? ఎందుకు? నుదురు చిట్లించింది. మేమిద్దరం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాం. ముఖ్యమైన విషయమా? నాకు తెలియకుండా ముఖ్యమైన విషయం మీ ఇద్దరికి ఏముంటుంది? చిన్ని, ప్లీజ్ ప్లీజ్ డాడీ, నేను వెళ్ళను. వెళితే ఏమిటా ముఖ్యమైన విషయం అని సస్పెన్స్లో నా నరాలు బ్రేక్ అయిపోతాయి. అసలు జయంత్ ఈసారి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాతో కలిసి టీవీ చూడటం లేదు, టెన్నిస్ ఆడటం లేదు, స్విమ్మింగ్కి రావడం లేదు. వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్? జయంత్ని చూస్తూ అంది. జయంత్ తలెత్తి సుమన వైపు చూడలేదు. తలదించి అరచేతిని తదేకంగా చూస్తున్నాడు. చిన్ని, నువ్వు వెళ్ళాలి, విజయ్ సీరియస్గా అన్నాడు. తండ్రి సీరియస్గా ఉన్నాడని సుమన గ్రహించింది. ఏడు ముఖం పెట్టి, ఇక్కడ గంట సేపటి నుంచి మీరిద్దరూ కూర్చుని గుసగుసలాడుతున్నారు. నాతో ఎవ్వరూ మాట్లాడటం లేదు. నేను బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. కాళ్ళు బాదుకుంటున్నట్టు సగం అసహనంగా సగం కోపంగా బయటికి వెళ్ళిపోయింది. విజయ్ కూతురు వెనకే వెళ్ళి తలుపులు మూసొచ్చాడు. ఈ చప్పుడు విని వెనక్కి తిరిగి చూసిన సుమన పెదవి బిగించి కనుబొమ్మలెత్తి భుజాలు ఎగరేసింది. మీ ఇద్దరూ బయటికి రండి, మీ పని చెప్తాను. నన్నే వేరుగా చూస్తారా అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు అన్నాడు విజయ్ జయంత్ దగ్గరికి తిరిగి వస్తూ. ఈ విషయం మనం చర్చించి తీరాలా అంకుల్? మొదలు పెట్టాంగా, పూర్తి చేయాలి. చెప్పు, నువ్వింత క్రితం నన్నేదో అడగబోయావు, అంకుల్ అంటూ ఆపేశావు. మంచం మీద కూర్చుంటూ అన్నాడు. నేను అది చాలాసార్లు అడగాలనుకున్నాను. కొన్నిసార్లు ధైర్యం చాలలేదు. కొన్నిసార్లు అడగకూడని ప్రశ్నేమో అనిపించింది. కొన్నిసార్లు నాది తొందరపాటు అవుతుందేమో అని భయం కలిగింది. జయంత్, ఉపోద్ఘాతం వద్దు, సూటిగా చెప్పు. అంకుల్, నేను ఎప్పటికీ అనాథ అని మీకు సుమనకి గుర్తుంటుంది కదా అడిగాడు. జయంత్ ఆ మాట అడగడంలో ఎలాంటి తడబాటు లేదు. ఒక విషయంలో సత్యం చూపిస్తున్నట్టుంది. విజయ్ వెనక్కి తగ్గాడు, తెల్లబోయాడు. ఆ అభిప్రాయం నీకెందుకు వచ్చింది అడిగాడు విజయ్. ఇది ఒక్కరోజు ఒక్క సమయంలో రాలేదు. నేను ఇంటికి వచ్చి చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్కి, ఇప్పుడు కాలేజీ హాస్టల్కి వెళ్ళినప్పుడల్లా అనిపిస్తూనే ఉండేది. మొదటిసారి అనిపించినప్పుడే నన్ను ఎందుకు అడగలేదు? భయం వేసింది. పెద్దయిన తర్వాత ధైర్యం చేయొచ్చుగా. పెద్దవుతున్న కొద్దీ అది నా నాలుక చివరి వరకు వస్తూనే ఉంది. మిమ్మల్ని కష్టపెడతానేమో, మీరు నన్ను గెటౌట్ అంటారేమో అని భయం వేసేది. జయంత్, నువ్వు చాలా అనవసర విషయం గురించి పెద్ద ఆలోచన చేసి నీ మనసు పాడు చేసుకున్నావు. విజయ్ నచ్చజెప్పబోయాడు. లేదంకుల్, లేదు, ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం అని పెద్దయిన కొద్దీ తెలుస్తూనే ఉంది. నేను సెలవులకు వస్తే గూడుకు చేరే పెట్టలా ఎగురుతున్న మనసుతో ఇంటికి వచ్చేవాడిని. ఇక్కడికి వస్తే మీ వాత్సల్యం, సుమన స్నేహం చాలా బాగుండేవి. మీరు నన్ను మళ్ళీ పంపేసేవారు. నేనంటే మీకు ఇష్టమే, కాదని అనను. కానీ నేను పరాయివాణ్ణే అనిపించేది. నేను అనాథని కాబట్టే ఇంటికి ఎవరైనా వస్తే జయంత్ అని చెప్పేవారు. కానీ నేను మీ ఇంకో చైల్డ్గా అడాప్ట్ చేసుకున్నానని కానీ ధైర్యంగా చెప్పలేకపోయేవారు. సుమన కోసం టెన్నిస్ కోర్టు, హోమ్ టీవీ, ఎయిర్ కండిషన్డ్ కారు ఇవి ఏర్పాటు చేసినట్టే ఒక తోడుగా నన్ను ఏర్పాటు చేశారు. మీరు నేను అనాథని అని నా మీద సానుభూతితో దత్తత తీసుకోలేదు. నా గురించి ప్రశ్నించేవారు లేకపోవడంతో వీలు చూసుకున్నారు. రాను రాను అసలు మీ దగ్గరకు రాకుండా అక్కడే ఆ అనాథాశ్రమంలోనే ఉంటే నేను సరిగ్గా ఎదిగేవాడినేమో. నా మనసులో సాటి మనుషుల పట్ల ఇప్పుడు ఆ చిన్నప్పటి ప్రేమభావన లేదు.
మీరు నాకు చాలా ఇచ్చారు నిజమే. నేను ఈ ప్రపంచంలో ఏ అనాథకి ఉండనంత వస్తువులతో సుఖంగా పెరిగాను. పెద్ద చదువులకి పునాది వేసుకున్నాను. మీరు నాకు ఈ ప్రపంచపరంగా చాలా బహుమతులు ఇచ్చినట్టే ఇచ్చి నా మనస్సులో శూన్యం నింపారు. సుమన ఫోన్ చేసినప్పుడే నేను మాట్లాడేవాడిని. మీరు రమ్మన్నప్పుడే సెలవులకు వచ్చేవాడిని. మీరు వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయేవాడిని. ఒక్కోసారి ఇక్కడి నుంచి వెళ్తుంటే రైల్లో కూర్చోగానే నా కళ్ళంట నీళ్లు కారిపోతూనే ఉండేవి. మళ్ళీ సెలవులకి చచ్చినా ఇక్కడికి రాకూడదని అనుకునేవాడిని. కానీ నేను హెల్ప్లెస్. అప్పటికే మీరు ఒక పద్ధతి గల జీవితం నాకు అలవాటు చేశారు. నేను అనాథాశ్రమంలో ఉండగా నాకు ఈ ప్రపంచం పట్ల ఎంతో ప్రేమ ఉండేది. తోటివారిని ఆదుకోవాలని ఆరాటపడేవాడిని. మనసంతా ధైర్యంగా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేవు. అసలు ఈ ప్రపంచం అంటే నాకు ఇష్టం లేదు. నేను పిరికివాళ్లా మారాను. అప్పుడు నన్ను మీరు దగ్గరకు తీయడం నా అదృష్టం అనుకున్నాను. కానీ అది దురదృష్టం అని ఇప్పుడు అర్థమవుతోంది. ఎన్నాళ్ళు ఇలా? నాకు చదువు మీద శ్రద్ధ పోయింది. నేను మీకు ఒక వీలుబాటుగా జీవితాంతం బతకాలా? నా మనసు ఈ సత్యం జీర్ణించుకోలేక హైరాణ పడుతోంది. ఖరీదైన సౌకర్యాలు గల హాస్టల్లో నాకు ఉండబుద్ధి అవడం లేదు. మొన్న నేను పెరిగిన అనాథాశ్రమానికి వెళ్ళిపోయాను. అక్కడున్న అమ్మగారికి ఎంతసేపు మీ నామస్మరణే. పిల్లలందరికీ నేనెంత అదృష్టవంతుణ్ణో నన్ను చూపించి చెప్పింది. వాళ్ళు నన్ను ఈర్ష్యగా చూశారు. కానీ నా మనసంతా శూన్యం అని నేను ఒక ఖాళీ డొల్లా అని వారికి తెలీదు. వారి ముఖంలో కనిపించే ఆనందం నిజమైనది. వారి స్వేచ్ఛ స్వచ్ఛమైనది. ఎందుకంటే వారు అనాథలు. అనాథలుగానే బతుకుతున్నారు. అదే సుఖం, అదే గొప్ప సంతోషం, అదే గొప్ప స్వతంత్రం. అనాథగానే నేను అక్కడుంటే నా మనసు అలాగే స్వచ్ఛంగా ఉండేది. మీ రాక నా మనసుని కల్తీమయం చేసింది. నేను అనాథని కాను అనే భ్రమలోకి తోసింది. కానీ నేను అనాథనే. దీన్ని నా చేత, ఈ లోకం చేత మీరు మరిపించారు. కానీ మీరు మాత్రం మరవలేదు. సుమన కూడా జీవితంలో మరవదు. నాకెక్కడికి రావాలని లేదు, కానీ రాకుండా కూడా ఉండలేకపోయాను. నేను ఇటు మీకు చెందను, అటు నా అనాథత్వానికి చెందను. మరి నేను ఎవరికి చెందుతాను? నా ఉనికే పోయింది అసలు. నేను మీ దగ్గరే సుమనతో పాటు పెరుగుంటే నా మనసు ఇంత క్షోభకి గురయ్యేది కాదేమో అనుకుంటాను. నేను కూడా పూర్తిగా అనాథ అనే నా ఉనికినే మర్చిపోయి సంతోషంగా ఉండేవాడినేమో. మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. ఐఎమ్ సారీ. మీరు నాకు నవరత్న ఖచ్చితమైన చొక్కాలాంటి ఒక విలువైన జీవితం ఇచ్చారు. ఇది నాకెబ్బెట్టుగా ఉంది. అందరికీ ఆ చొక్కాని చూపిన కొద్దీ దాని అందంతో పాటు నా పేదరికం ఇంకా బాగా గుర్తుకొస్తుంది. వారికి గుర్తుకొచ్చినా, నోటితో బయట పెట్టలేకపోయినా వారి చూపులు నాకు బాగా గుర్తు చేస్తాయి. ఎబ్బెట్టుగా ఉన్న ఈ నవరత్న ఖచ్చిత చొక్కా నేను భరించలేకపోతున్నాను. తీసి విసిరి అవతల పారేసే వరకు నాకు తోచటం లేదు. ఒంటి మీద జెర్రి పాకినట్టు అనిపిస్తోంది. నాకు తెలుసు, ఇది తీస్తే నాకు చిరిగిన ప్యాంటు తప్ప మరో చొక్కా లేదు. లేకపోయినా పర్వాలేదు. అనాథ అనే నా ఉనికిని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలనుంది. అనాథాశ్రమానికి కాదు, నేను అక్కడ ఇవ్వలేను. నన్ను కూడా అది ఇముడ్చుకోలేదు. నాలాంటి ఉనికి కలవాళ్ళుండే చోటుకి. ఈ ప్రపంచం నిండా చాలామంది అనాథలున్నారు. వారితో పాటే నా అడ్రస్ కూడా అనుకోవాలి. వారితో కలిసి నా ఉనికి ఏర్పరచుకోవాలి. నేను కొత్త జీవితం ప్రారంభించాలి. నేనుగా బ్రతకాలి. చిరిగి చిల్లులు పడిన నా ప్యాంట్ ఒక్కటే నా ఆస్తి. ఆ పైన ఏదైనా సుఖం కావాలంటే నేనే కష్టపడి ఏర్పరచుకోవాలి. కష్టానికి భయపడకూడదు, ఒంటరితనానికి భయపడకూడదు. దరిద్రాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడే నాకు నిజమైన స్వేచ్ఛ, నిజమైన సుఖం. నిశ్చేష్టుడైనట్టు చూస్తున్న విజయ్ ఒక్కసారిగా లేచాడు. అతని ముఖం భరించలేనంత ఉద్విగ్నతగాను, చెప్పలేనంత విషాదంగానూ ఉంది. అతను ఒక్కసారిగా జయంత్ దగ్గరకొచ్చి అతని భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. జయంత్, చాలు, ఇంకేం చెప్పద్దు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నా ఆలోచనల్ని, అభిప్రాయాన్ని చీల్చి చెండాడావు. నాకు సంతోషంగా ఉంది. నేను నిన్ను దూరంగా పంపింది కేవలం నా స్వార్థం కోసం కాదు జయంతు. ఈ లోకం విమర్శల నుంచి నీ పసి మనసుని రక్షించడానికి. నువ్వు పెద్దయితే ఈ లోకాన్ని సూటిగా చూడగల, నిష్కర్షగా షటప్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని తిరస్కరించగల దృఢమైన వ్యక్తిగా ఎదుగుతావు అని నమ్మాను. కానీ నువ్వు చెప్పిందంతా నిజమే.
నేను చేసింది ఒక పెద్ద తప్పు. నీ మనసులో వీస్తున్న ఈ తుఫానుని గమనించలేకపోవడం, దానికి నేను బాధ్యుణ్ణే. కానీ ఒక్కటే పొరబడ్డావు. సుమనకి ఎలా స్వతంత్రం ఇచ్చి తన అభిప్రాయంకి విలువిస్తూ తనని ఎలా పెంచాలో నీ పట్ల కూడా నా అభిప్రాయం అదే. నేను పెంచినంత మాత్రాన సుమనని నువ్వు చేసుకోవాలని నేను రూల్ పెట్టదలుచుకోలేదు. దురదృష్టవశాత్తు కొన్ని నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను నీతో తగినంత ఏకాంతంగా నీ మనసుకు దగ్గరగా మాట్లాడలేకపోయానేమో. జయంత్, నువ్వు నీ మనసులో ఆ దురభిప్రాయం తొలగించడానికి ఏం చేయమంటావో చెప్పు, నేను అదే చేస్తాను. నువ్వు పూర్తి స్వతంత్రుడివి. నువ్వు నాకు ఒక వీలుబాటు మాత్రం కానే కాదు, ఇది నిజం. నువ్వు నాకు ఇంకో చైల్డ్వి. సుమనని గురించి కానీ నా పెత్తనం గురించి కానీ ఎలాంటి ఒత్తిడి నీ మీద ఉండదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను పెట్టను. నీ మనసుకి ఇంత క్షోభను కల్పించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను. జయంత్, ఈ ప్రపంచంలో అనాథలైన తల్లిదండ్రులు ఉంటారు కానీ అనాథలైన పిల్లలు అస్సలు ఉండనే ఉండరు. ఎందుకంటే ఈ సృష్టే పిల్లలకు అసలైన అపరిపక్వమైన జ్ఞానం గల మనుషులు అనేది ఈ సృష్టి ముందు తన అల్పత్వం తెలుసుకోలేని మూర్ఖత్వంతో అహంభావంతో మనిషి అనే మాట అది. బిడ్డ ఎప్పుడైతే తల్లి పేగును తెంచుకుని ఈ భూమి మీద పడతాడో అక్కడికి సృష్టి ఆదేశించిన కర్తవ్యం ముగిసిపోతుంది. పిల్లల్ని తమతో పెంచుకుంటే అది తల్లిదండ్రుల ఆనందం. వారిని జాగ్రత్తగా పెంచితే అది సృష్టి ఆదేశాన్ని ఇష్టంతో కొనసాగించటం. ఈ సంగతి అసలు మనుషులకే తెలియదేమో. ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఆ సృష్టికి గుర్తే. ఇందులో అల్పత్వాలు ఆధిక్యతలు లేనే లేవు. అవన్నీ మనిషి స్వయంగా సృష్టించుకుని కళ్ళకు కట్టుకున్న గంతలు. సుమన గురించి నిన్ను దగ్గరికి తీసుకున్న మాట కాదన్ను, కానీ ఆ మాట క్రమంగా నేనే మర్చిపోయాను. నువ్వు ఎదగడానికి సాయం చేయటంలో నేను ఆనందం పొందాను. ఇదొక్కటే మనిద్దరి ముఖ్యమైన అనుబంధం. జయంత్, గాబరా పడకు, మనసుని పదిలపరుచుకో. నువ్వు పూర్తిగా సర్వస్వతంత్రుడివి, విజయ్ ఆవేశంగా చెబుతున్నాడు. అతని మనసు సిగ్గుతో పశ్చాత్తాపంతో కృంగిపోతోంది. జయంత్ని తను తెచ్చేటప్పటికి పసివాడు. ఆ పసి మనసుని సరిగ్గా సక్రమమైన మార్గంలో ఆనందంగా ఎదగడానికి సాయపడలేని తన అశక్తత అతని మనసుని రంపంలా చీలుస్తోంది. అతను ఓడిపోయిన మనిషిలా ఉన్నాడు. అతన్ని విషాదం, దుఃఖం వశపరుచుకున్నాయి. జయంత్ కూడా ఏడ్చేస్తున్నాడు. బట్ అంకుల్, నేను సుమనని వదిలి ఉండలేను. ఐ లవ్ హర్ అంకుల్. విజయ్ ముఖంలో ఆశ్చర్యానందాలొచ్చాయి. జయంత్ అతని గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తాడు. జయంత్ చెప్పాడు, ఎస్ అంకుల్, ఐ లవ్ సుమన. తను లేకపోతే, తనని నేను ప్రేమించకపోతే ఈ ఇంటి నుంచి నేనెప్పుడో పారిపోయేవాణ్ణి బేలగా చెప్పేశాడు. విజయ్ ఒక్కసారిగా జయంత్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. జయంత్ తుఫాన్లా తన మనసును ఒక్కసారిగా కుదిపేశాడు. ఈ సుడిగుండంలో అతను భయపడినట్టు జయంత్ని పోగొట్టుకోలేదు. జయంత్తో తన అనుబంధం తెగిపోలేదు. తన పొరపాటు ఒకటి బాగా తెలిసింది. సుమన జయంతుల మధ్య అనుబంధం పెంచటానికి ప్రయత్నం చేశానని అపోహపడ్డాడు. సుమనే జయంతికి తనకి మధ్య అనుబంధం తెగకుండా కాపాడింది. విజయ్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. పిల్లల్ని ఎంత తక్కువగా అంచనా వేస్తారు పెద్దవాళ్ళు. విన్నారు కదండి, మౌన తరంగాలు. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల 20వ భాగం పూర్తయింది. రేపు 21వ భాగంతో మీ ముందుకు వస్తాను. మరి ఇది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. రేపు 21వ భాగంతో తప్పకుండా మీ ముందుంటాను. అప్పటి వరకు ఉంటానండి.